మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ఆ టెండర్లన్నీ తెలుగు తమ్ముళ్ళకే పచ్చ చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళకి రావాలా? కింద స్థాయి సెకండ్ గ్రేడ్ వాళ్ళు మాత్రం ఊర్లలో పెట్టాలి అంటే కొన్ని దగ్గర వేలం పాటలు కూడా నిర్వహించే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. లేదంటే మాకు నెలకి ఎంత అని చెప్పి కడితే ఇక్కడ మీరు బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఆంక్షలు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు వసూలు చేసేటువంటి పని. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది. ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే పదే మద్యం రేట్లు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ 10 నుంచి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు? దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే. లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం, రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్లు తీసుకునే దానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పౌరుల పాలు అన్నట్టుగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు డీల్ చేసుకోవడం, ఆ డీల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలనేటువంటిది జిల్లాల వారీగా మీరే నిర్ణయించడం, దానికి మీ ఎమ్మెల్యేలకు కొంత వాటాలు, మీకు సంబంధించినటువంటి దాంట్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు డీల్ కుదుర్చుకుని ఈ సిండికేట్తో ఆ డీల్లో భాగంగా ఇప్పటికే మీకు ముడుపులు అందేటువంటి పరిస్థితి. మిగతా అన్ని రేట్లు పెరిగిపోయాయా లేదా? ఈరోజు నువ్వు గతంలో ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నావు. ఆ బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్లకే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిస్సిగ్గుగా. అవునా కాదా? పాపం మద్యం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయ్యా, అంతకుముందు ఉన్నటువంటిదే. సరే దాన్ని కంటిన్యూ చేసావు, తగ్గిస్తానన్నావు, రేట్లు కూడా తగ్గించలే, అదే రేట్లు. ఈరోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో 10 నుంచి 20% వరకు పెంచాడు. మొన్న లోకేష్ బాబు చెప్పాడు, ఆయన ఏమని? వాట్సాప్ గవర్నెన్స్ అని. వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సాప్ డెలివరీలు వచ్చాయి. పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు. ఆ గ్రూపుల్లో వినియోగదారులు, సప్లయర్స్ ఇద్దరే ఉంటారు, ఇంకెవరు రాని వాళ్ళు. ఇతను మెసేజ్ పెడతాడు, నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని, వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది. కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది. కానీ వాట్సాప్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది. ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇది ఒక్క మద్యానికే సంబంధించినటువంటిది కాదు. కనీసం ఇటు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 8 నెలల కాలంలోనే ప్రజలు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఇచ్చాడు, పొరపాటు చేశాం, చంద్రబాబు నాయుడు ఈరోజు మనల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నైజం చెప్పి ఎగ్గొట్టడం అనేటువంటిది ఇది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు సూపర్ 6 లేవు. సూపర్ 6కి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు చెప్పాడు, బటన్ నొక్కితే ఏమైనా ఓట్లు పడ్డాయని. మీ ఎన్నికలకు ముందేమో మీరు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పి ఓదరగొట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా నీకు ఆ మాత్రం ఎకనమిస్టు, నీకు ఆ మాత్రం అవగాహన లేదా?